అస్సలు బాగా చూడకుండా వేస్ట్. అసలు సినిమా స్టోరీ బాగా మొత్తం కామెడీ కామెడీ. అసలు కామెడీ గిట్ట లేదు దీంట్లో. వేస్ట్ మూవీ. ఓకే యావరేజ్ భయ. యావరేజ్ వన్ టైం వాచ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు. ఓకే పర్లేదు చూడొచ్చు. లవ్ స్టోరీ. ఫుల్ లవ్ స్టోరీ. శారీ అంటే హీరోయిన్ సినిమాలో. లేదు శారీ అంటే సెలబ్రేషన్. అదొక టెక్నికల్ టర్మ్. అది సెలబ్రేషన్ మొత్తం లవ్ స్టోరీ. ఫైన్ సూపర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ 2 సాంగ్స్ ల్యాక్ భయ, మిగతా అన్నీ సూపర్. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 అవుట్ ఆఫ్ వేస్ట్. 4. అస్సలు బాగా చూడకుండా వేస్ట్. ఏం నచ్చలేదు? అసలు సినిమా స్టోరీ బాగా మొత్తం కామెడీ కామెడీ. అసలు కామెడీ గిట్ట లేదు దీంట్లో. వేస్ట్. చాలా బాగుంది, లైక్ ఫన్నీగా చాలా బాగుంది, చాలా నచ్చింది కూడా నాకైతే. కొంచెం కొత్త కాస్టింగ్ ఉంది కదా, యాక్టింగ్ ఎలా చేస్తారు? యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు, చాలా ఫన్నీ కూడా ఉంది. లవ్ స్టోరీయా కంప్లీట్? లవ్ స్టోరీయా? అంటే లైక్ లవ్ స్టోరీ లాగా ఉంది, కానీ కొంచెం ఫన్నీ లవ్ స్టోరీ అన్నట్టు. ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు. ఎస్ షూర్గా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. సాంగ్స్ అయితే చాలా చింపేశారు, అసలు సాంగ్స్ చాలా బాగున్నాయి. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ 100 ఇస్తాను నేను. ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ ఫస్ట్ టైం తీసినా కానీ తన యాక్టింగ్ కూడా బాగుంది భయ్య, చాలా బాగుంది. తను చాలా అంటే హార్ట్ టచింగ్గా ఉంటుంది చూడటం. ఎవరు చూసినా కానీ మూవీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎవరైనా చూడొచ్చు. హీరో మూవీ ఫస్ట్ టైం చూద్దాం మీరు? అవును, ఇది చూడటం ఫస్ట్ టైము, కానీ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఈ సినిమా మాత్రం. అతను చెప్పిన లాగానే మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. కామెడీ సూపర్ ఉందన్న, కామెడీ బాగా పండింది. లవ్ స్టోరీయా కంప్లీట్? కంప్లీట్ లవ్ స్టోరీ, బట్ బ్రేకప్స్ కూడా ఉంటాయి, కానీ చాలామందికి హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఈ రోజులలో ఇది ఏ విధంగా అంటే బ్రేకప్స్ జరుగుతుంటాయి కదా బ్రో. సేమ్ అందుకే కొంచెం మందిని మెయింటైన్ చేస్తారు, కొంచెంమంది చేయరు కదా. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, చూడొచ్చు. సూపర్ బ్రో, నిజంగా చెప్తున్నా సూపర్ బ్రో, నిజంగా చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ నేనైతే 3.5. బికాజ్ నేను కూడా ఇట్లాంటిది అనుభవించాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది సినిమా మాత్రం. అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకొని చేశారంటారా? నాకైతే కొంచెం అలానే అనిపించింది, కానీ కొంచెం మూవీ కొద్దిగా అంటే కామెడీ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంటే బాగుంది, కానీ కొంచెం ఇంకొద్దిగా తీస్తే బాగుంటుంది. కానీ సినిమా మాత్రం రేటింగ్ 3.5. సుబ్బలక్ష్మిని మళ్ళీ ఒకసారి చూపిస్తే బాగుండు. సుబ్బలక్ష్మిని చూపించలేదు, ఎందుకంటే చాలామంది లైఫ్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆ సుబ్బలక్ష్మిని చూపిస్తే తిన్నవారా సృజన టైప్. తిన్నవారా సృజన టైప్. ఇదంతా మామూలు కాదు. సృజన కూడా ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు పాపం. సృజన పేరు తెలిసినప్పుడు అలా సృజన గుర్తొస్తుంటుంది అందరికీ. హైలైట్స్ అయితే సిమ్రన్ అక్క, హర్ష సార్, వీళ్ళందరూ బాగా చేశారు యాక్టింగ్. కామెడీ ఉందా? కామెడీ ఫుల్ కామెడీ ఉంది. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళదే కామెడీ ఫన్నీగా ఉంది చాలా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉందా? ఏమన్నా లాగ్ అనిపించింది? లాగ్ అనిపించలే, ఎంటర్టైన్మెంట్ ఉంది, నవ్వుతూనే ఉన్నాం మేము. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, సాంగ్స్ అయితే హైలైట్. కొత్త వాళ్ళు కదా, యాక్టింగ్ ఎలా చేశారండి? సూపర్ చేశారు, అసలు కొత్తగా చేసినట్టు అనిపించలే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినట్టే చేశారు. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. కామిక్ టైమింగ్ బాగుంది. ప్లస్ అభినవ్ భార్గవ్ ఉన్నాడు కదా కమెడియన్, చాలా బాగా చేశాడు. చాలా బాగుంది. చాలా బాగా. హైలైట్స్ హైలైట్స్ అంటే ఎండింగ్ ట్విస్ట్ హైలైట్ ఉంటుంది భయ్య. కామెడీ ఈజ్ హైలైట్ మెయిన్ ఫిలిం. సెహరీ అంటే సెలబ్రేషన్ కదా, సినిమా అంతా సందడి సందడి ఉందా? లాగ్ అనిపించింది? థియేటర్స్లో ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేస్తుంటే బాగుండేది, ఇంకా ప్రమోషన్స్ ఎక్కువ చేస్తుంటే ఇంకా బాగుండేది. చాలా బాగుంది మూవీ అయితే. రిలీజ్ అయ్యే సినిమాల కాంపిటీషన్ ఈ వీక్ రిలీజ్ అయ్యే సినిమాల కాంపిటీషన్ అంటే ఏం లేదు, సపరేట్ జోనర్ కదా, కామెడీ ఫిలిం చాలా బాగుంది. కామెడీ టైం. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 అవుట్ ఆఫ్ 3. చాలా బాగుంది. బాగుందండి. ఇది బోర్ కొట్టలేదు అక్కడ. మెయిన్గా ఏంటంటే టెక్నికల్ వెల్స్ చాలా బాగున్నాయి. అబ్బాయి ఫస్ట్ పిక్చర్ అనే అబ్బాయి డైరెక్టర్ బాగా చేశాడు. అదొక ప్లస్ పాయింట్. ఏంటంటే ఎక్కడ ల్యాగ్ లేదు, అంటే మీరు అన్నట్టు బోర్ కొట్టలేదు ఇక్కడ. అది మెయిన్ ప్లస్ పాయింట్. లొకేషన్స్ బాగున్నాయి, సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా బాగా చేశాడు అబ్బాయి. డైరెక్టర్ బెస్ట్. కొత్త క్యారెక్టర్ మంచిగా ఉంది. హీరో ఎలా చేశారు? హీరో సూపర్ చేశారు. చాలా కొత్తగా అనిపించింది. అంటే భలే భలే మొగాడి వై సినిమాలు ఎలా ఉండే, క్యారెక్టరైజేషన్ అలా ఉండే. ఈ వీక్ రవితేజ సినిమా కాంపిటీషన్ ఇస్తుందా? ఇవ్వలేదు. అరేంజ్ లేదా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ 2 సాంగ్సే, మిగతావన్నీ నార్మల్. రేటింగ్ ఎంత ఇస్తావు? 4/5. 5 అవుట్ ఆఫ్ 5 దిగారు. ఓకే బ్రో, బాగుంది. ఫస్ట్ టైం బాగానే ట్రై చేశారు డైరెక్టర్. 2 పాటలు అయితే బాగున్నాయి. నెక్స్ట్ హీరో కూడా బాగా యాక్ట్ చేశాడు. ఓకే బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. నెక్స్ట్ కామెడీ కూడా బాగుంది. ఎంటర్టైన్ మూవీ. సినిమా అంతా సందడి సందడి ఉందా? సెహరీ అని టైటిల్ పెట్టారు కదా, సెలబ్రేషన్.
ఓకే సెహరీ అన్న మీనింగ్కి ఓకే గుడ్. కామెడీ కూడా బాగుంది, ఓకే ఎంటర్టైన్ చూడొచ్చు మూవీ. రేటింగ్ ఎంత సార్ 5 3 ఇస్తా. సినిమా బాగుందండి, సాంగ్స్ అయితే ఎక్సలెంట్, ఓకే కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంది, పర్లేదు సినిమా అయితే చూడొచ్చు. చూడండి, పక్కా చూడండి, బాగుంటుంది సినిమా. హైలైట్స్ ఏంటి భయ్యా? మూవీలో ఇది సాంగ్స్ అయితే హైలైట్, ఇంకా లాస్ట్ మూమెంట్ అయితే కొంచెం బాగుంది. సుబ్బలక్ష్మిది బాగుందండి. లేని క్యారెక్టర్ చూపించారా? లేని క్యారెక్టర్ ఇమేజెస్ చూపించారు అంతే. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాగుంది మూవీ అయితే బాగుంది. హైలైట్స్ ఏంటి అంటే ఏం బాగుంది? హీరో బాగా చేశాడు యాక్టింగ్, డెబ్యూ లాగా అయితే అసలు అనిపించలేదు. బాగా చేశాడు యాక్టింగ్ అయితే బాగా చేశాడు. సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి సాంగ్స్. అంటే లవ్ స్టోరీ కంప్లీట్? అర్థం కాలేదు. లవ్ స్టోరీ కంప్లీట్? కంప్లీట్ లవ్ స్టోరీ, కంప్లీట్ లవ్ స్టోరీ. అంటే మెసేజ్ ఓరియంటెడ్ టైప్లో ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ ఏం లేదు, ఏం లేదు. బాగుందా? బాగుంది.